ఇక భద్రాచలం వద్ద గోదావరి దూకుడుతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 46.5 అడుగులు దాటింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గోదావరి పరవలు దొక్కుతుంది. గోదావరికి తోడుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వరద వస్తుండటంతో ప్రధానంగా పోలవరం ముంపు ప్రాంతాలు మాత్రం చాలా ఆందోళనకరమైన పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి కూడా పోలవరం నుంచి అదేవిధంగా ధవళేశ్వరం నుంచి భారీ ఎత్తున కిందికి దిగువకి ఒక్క చుక్క నీటిని కూడా ఆపకుండా పంపిస్తున్నప్పటికీ పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా ప్రధానంగా అల్లూరి జిల్లాలో మాత్రం చాలా అంటే ఆందోళనకరమైన పరిస్థితులు ఉండే పరిస్థితి కూడా ప్రతి సంవత్సరం కనపడుతుంది. ఇంతకుముందు మనకు తెలుసు 2022లో జరిగిన ఘటన నేపథ్యంలో 2022లో భారీ ఎత్తున వరద వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈసారి ముందస్తు జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానంగా అల్లూరు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న అంటే పోలవరం ముంపు మండలాలు ఇటు ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అదేవిధంగా ఇటు అంటే ఈ పాడేరు జిల్లాలోని ప్రధానంగా చింతూరు, కోనవరం, వియ్యార్పురం, ఎటపాక ఈ మండలాల చుట్టూ గోదావరి వరద వస్తుంది. అంటే గోదావరి కంటే కూడా ఈసారి వచ్చే వరద గోదావరి కిందికి సాపిగా వెళ్ళిపోతున్నప్పటికీ ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న శబరి నదికి సంబంధించి భారీ ఎత్తున వరద వస్తుండటంతో ఆ వరద నేపథ్యంలో ఇప్పటికే గ్రామాలకి చుట్టుముట్టిపోయింది. దాదాపుగా చింతూరు మండలం, వియ్యార్పురం మండలంలో ఎక్కువ శాతం ఇప్పటికే అనేక గ్రామాలకి చుట్టుముట్టింది. పలు చోట్ల రవాణాకి కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఇటు తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా చెట్టు మీదుగా ఒరిస్సా వెళ్ళడానికి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ వెళ్ళటానికి కూడా, ఈ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ప్రధానమైన రహదారి చెట్టి. ఈ చెట్టి రహదారి కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు ఎక్కువ శాతం వాహనాలు వెళ్లే దారి లేకపోవటం, మొత్తం కూడా గ్రామాలన్నీ కూడా చుట్టూ నీళ్లు నిలవటంతో ముందస్తు జాగ్రత్తగా పెద్ద సంఖ్యలో లాంచీల్ని మాత్రం సిద్ధం చేసిన దృశ్యాలు అనేవి మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా కోనవరంలోని శబరి ఏరియాలో ఒకే చోట దాదాపుగా 15 లాంచీల్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే కాకినాడ నుంచి వచ్చే వెహికల్స్, అదేవిధంగా అంటే కాకినాడ నుంచి పోలవరం, అంటే ప్రధానంగా ఇవన్నీ కూడా టూరిజం బోట్లకు సంబంధించినవి. ఈ టూరిజం బోట్లు పాపికొండలకు వెళ్తుంటాయి. ఈ పాపికొండలకు వెళ్లే అన్ని పాపికొండల టూరుని నిలిపివేయడం జరిగింది. అంటే గోదావరి వరదల నేపథ్యంలో, భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం కూడా ఈ పాపికొండల యాత్ర నిలిపివేసి ఆ యాత్రకు సంబంధించిన లాంచీలన్నింటినీ కూడా తీసుకొచ్చి శబరి నది సరిహద్దులో శబరి గోదావరి అంటే సంగమం వద్ద పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా అంటే ఎప్పుడు ఏది అవసరమైతే, అంటే నిత్యావసర వస్తువులు అవసరమైతే ఈ లాంచీలే జిల్లా హెడ్ క్వార్టర్కి అటు కాకినాడ వరకు, రాజమండ్రి వరకు వెళ్లి ఈ లాంచీల ద్వారా తీసుకొని వస్తారు. అదేవిధంగా ఏదైనా గ్రామంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గోదావరిలో వెళ్తూ కొద్ది దూరం మాత్రం ఇవి గోదావరిలో నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇవి ప్రయాణం చేస్తాయి. ఆ తర్వాత అంటే చిన్న చిన్న పడవల ద్వారా గ్రామాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మొత్తం మీద ముందస్తు చర్యలు, అంటే ఈసారి గోదావరి ఎంత పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే ప్రమాదకరంగానే, అంటే ఎక్కువ సంఖ్యలో గోదావరి వస్తుంది. దానికి సంబంధించి అదేవిధంగా శబరి నది కూడా వస్తుండటంతో ముందస్తు జాగ్రత్తలు అయితే అంటే ఇటు కాకినాడ యంత్రాంగం తీసుకుంటుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, శబరి పరివాహక ప్రాంతం నుంచి.